హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 759వ నామం, 5 అక్షరాల నామం విశ్వధారిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విశ్వధారిణ్యై నమః అని చెప్పుకోవాలి. విశ్వాన్ని ధరించేటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, ఈశ్వరిగా ఉంటూ ఈ సమస్తాన్ని పోషిస్తోంది, భరిస్తోంది, ధరిస్తోంది. ధారణం అంటే పోషణం, విశ్వం అంటే సమస్తం. విడివిడిగా ఉన్న లోకాలన్నిటికీ ఆవిడ తల్లి. ఇదంతా కలుపుకొని ఆవిడ ధరిస్తోంది కనుక విశ్వధారిణి. సమస్తాన్ని ధరించేది అంటే పోషణకర్త్రి. కేవలం నియమాకురాలుగా కూర్చోవడమే కాకుండా పోషించి రక్షిస్తూ ఉన్నటువంటి తల్లి కనుక అమ్మ విశ్వధారిణి. ఆ తల్లే క్షరమనే ఉపాధులకు కూడా కనిపెట్టుకొని ఉంటుంది. ఈ అక్షరుడు ఏ కర్మలు చేశాడో వాటికి తగ్గ ఉపాధులు కల్పన చేస్తూ వాడిని నడిపిస్తోంది అమ్మవారే. ఆ తల్లి ఈ రెండిట్లోనూ ప్రవేశించి వీళ్ళని నడిపిస్తుంది అని చెప్పటమే క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి. విశ్వధారిణి అనే మాటకు భూదేవి అని కూడా అర్థం ఉంది. భూమిర్ధే సురర్ధిని లోకధారిణి అనే వేదమంత్రాన్ని భాస్కర్ రాయలు వారు ఉటంకించారు. భూమికి ధేను అని పేరు. ఆవు నుంచే మనం పాడి ఎలా పొందుతున్నామో భూమి నుంచి పంటలు, సంపదలు అన్నీ కూడా పొందుతున్నాం కనుక భూమిని ధేనువు అన్నారు. కంచి మహాస్వామి వారు, జగద్గురువు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు జననీ పృథివీ కామధుగస్తే అన్నారు. అంటే భూమియే కామధేను అని కీర్తించారు. ధరణి, ధారిణి రెండూ ఒకటే. మనల్ని భరిస్తోంది, ధరిస్తోంది. ఆధారశక్తిగా ఉన్నటువంటి తల్లి లోకధారిణి. ఆ లోకధారిణే ఇక్కడ విశ్వధారిణి. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వధారిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై.